ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించెను. భూమి వెలవెలబోయినది, శూన్యముగా నుండెను. అంధకారము అగాధము మీదనున్నది. దేవుని ఆత్మ జలము మీద సంచరించుచుండెను. దేవుడు సెలవిచ్చెను, లోరా వెలుగు కలుగుగాక. అప్పుడు వెలుగు కలిగెను. దేవుడు ఆ వెలుగు మంచిదని చూచెను. దేవుడు వెలుగును చీకటి నుండి వేరుచేసెను. దేవుడు వెలుగును పగలు అని పిలిచెను, చీకటిని రాత్రి అని పిలిచెను. సాయంకాలమును ఉదయమును కలిసినప్పుడు 1వ రోజు కలిగెను. దేవుడు సెలవిచ్చెను, నీళ్ల మధ్య గగనముండవలెను. దేవుడు గగనమును ఆకాశమని పిలిచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని భూమి మొలిపించుగాక అని పలికెను. విత్తనములిచ్చు చెట్లు తమ తమ జాతి ప్రకారము మొలిపించుగాక అని పలికెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు, సమయములను దినములను సంవత్సరములను సూచించునట్లు కలుగునుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులయ్యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను చేసెను. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించువాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము మహామత్స్యములను, జలములు సమృద్ధిగా పుట్టించిన జీవములను సృజించెను. దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. దేవుడు వాటిని ఆశీర్వదించెను. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుడి అని దేవుడు పలికెను. అస్తమయమును ఉదయమును కలుగగా 5వ దినమాయెను. తమలో విత్తనములు గల ఫలవృక్షములు భూమి మొలిపించుగాక అని పలికెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము మొలిపింపగా, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా, అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని భూమి పుట్టించుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, నేలను, ప్రాకు, ప్రతి పురుగును చేసెను.
అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశపు పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దానిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో, భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను. అవి మీకాహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీయు ధూళిని తిందువు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు.